హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు అరుణాచల్లో గల అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే చూపించబోతున్నాను. ఈ గిరి ప్రదక్షిణలో మనం ఏ ఏ లింగాలని మనం దర్శనం చేసుకోవచ్చు, ఈ గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎన్ని గంటల్లో మనం పూర్తి చేయవచ్చు, నెక్స్ట్ ఈ గిరి ప్రదక్షిణ మధ్య మార్గంలో ఏ ఏ టెంపుల్స్ని మనం కవర్ చేయవచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ఈ యొక్క వీడియో చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మాత్రం ఒక అద్భుతాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. మీరు కూడా చూసేయండి. నేనైతే మాత్రం దాన్ని అద్భుతంగానే ఫీల్ అయ్యాను. మీకు కూడా అలానే అనిపిస్తుంది. వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ ఇక్కడ రాజగోపురం నుంచే మొదలు పెడతారు. అయితే ఇక్కడ కొబ్బరికాయలు దీపం పెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. లేదంటే గిరి ప్రదక్షిణ పూర్తయినాకైనా సరే ఈ యొక్క దీపం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడతారు. సో మనమైతే ముందుగానే ఈ యొక్క కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి అయితే మనం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడదాం. ఈ యొక్క రాజగోపురం నుంచి మనం మొదలు పెడితే మళ్ళీ ఇదే రాజగోపురం దగ్గర మనం అయితే గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పటికి మనకి 14 కిలోమీటర్స్ అయితే వస్తుంది టోటల్గా. సో చూసారా, ఇదే రాజగోపురం. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం దర్శనం కోసం కూడా ఈ లోపలికైతే వెళ్ళాలి. ఈ గిరి ప్రదక్షిణ సమయంలో ఎవరో కూడా చెప్పులు వేసుకొని అయితే గిరి ప్రదక్షిణ చేయకూడదు. అలా అని చెప్పేసి చాలామంది అయితే మాత్రం సాక్స్లు అవి వేసుకొని కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదని నేను అయితే భావిస్తున్నాను. సో ఎవరైతే చెప్పులు వేసుకొచ్చారో వాళ్ళైతే మాత్రం ఇక్కడ చెప్పులు స్టాండ్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ చెప్పుల సెంటర్స్లోని లగేజ్ ఏమైనా తీసుకొస్తే ఆ లగేజ్ కూడా ఇక్కడ పెట్టేసి మనం అయితే ఈ యొక్క మొదలు పెట్టచ్చు. ఎందుకంటే మనం రిటర్న్ కూడా ఇక్కడికే వస్తాం మన యొక్క గిరి ప్రదక్షిణ ఎండ్ చేసేటప్పుడు. సో ఇక్కడ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు మన రూమ్స్కి. సో మన చెప్పులు అయితే ఇక్కడ పెట్టేసి మనం అయితే స్టార్ట్ చేద్దాం. చాలామంది చూసారా, ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు. పక్కనే ఉన్నా కూడా ఇక్కడ విడిచిపెట్టడం అంటే అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. చాలా చోట్ల లేని చోట్ల అయితే పర్లేదు, కానీ పక్కనే ఉంది చెప్పుల స్టాండ్స్ అవి కూడా, కానీ అక్కడ కూడా పెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. సో నెక్స్ట్ టైం మీరైతే వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా చెప్పుల స్టాండ్స్లోనే పెట్టండి. ఈ గిరి ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఏజ్డ్ పీపుల్ కానీ లేకపోతే సమయం లేని వాళ్ళు కానీ ఇక్కడ ఆటోస్ అయితే మాత్రం ఉంటాయి చాలా వరకు. ఈ ఆటోస్ వచ్చేసరికి 700 to 800 అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆటోస్ మీద కూడా చాలామంది అయితే ఈ యొక్క లింగాలన్నింటినీ కవర్ చేస్తూ ఈ గిరి ప్రదక్షిణ అనేది అయితే పూర్తి చేస్తారు. వాళ్ళకైతే 1.5 hours to 2 hours అయితే టైం పడుతుంది. సో మనకైతే మాత్రం 5 to 6 hours అయితే మాత్రం సరిపోతుంది. అంటే ఎక్కువగా కవర్ చేయాలనుకుంటే మాత్రం 5 to 6 hours పడుతుంది. లేదు త్వరగా కంప్లీట్ అయిపోవాలంటే 4.5 to 5 hours అయితే సరిపోతుంది. సో చూసారా, వీళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణకి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళే. చూసారా, గిరి ప్రదక్షిణకి దారి అని చెప్పేసి ఈ వేలో అయితే మనం వెళ్ళాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగులో అయితే మాత్రం నెక్స్ట్ టైం నుంచి అయితే ఉండవని చెప్పేసి వాళ్ళు అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. దాన్ని ఎవరు కూడా అపోజ్ చేయలేదు. నాకు తెలిసి అయితే మాత్రం ఉండకపోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూసారా, రాజగోపురం అక్కడి నుంచి అయితే మనం వచ్చేసాం. సో మనం ఈ వేలోనే వెళ్ళాలి. యాక్చువల్గా మనం స్టార్ట్ చేసిన టైం వచ్చేసి 5:40కి స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మేము లంచ్ చేసి 2కి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, కానీ బయటకు వచ్చి అడుగేయలేని పరిస్థితి అయితే ఉంది. అంత ఎండలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మనం అయితే మాత్రం చాలా కష్టం అని చెప్పేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయి 5:40కి అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే కొంతవరకు అయితే బాగానే ఉంది. సో అందువల్లే మనం అయితే చెప్పులు లేకుండా అయితే మనం స్టార్ట్ చేసేసాం. చాలామంది అయితే మాత్రం ఇప్పుడు మనకి వెళ్ళే దారిలో అయితే ఇలా మనతో పాటు అయితే కలిశారు. అయితే కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, గిరి పౌర్ణమికి అయితే ఈ రోడ్లు ఏవి ఖాళీ ఉండవంట. అంత ఎక్కువ మంది క్రౌడ్ అయితే వస్తారంట. సో మీకు ఆ టైంలో అయితే ఈ యొక్క లింగాలు కానీ ఇవన్నీ కూడా క్లియర్గా చూపించలేమని చెప్పేసి మీకైతే ఇప్పుడు రష్ లేని టైంలోనే మీకు చూపించడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ సమయంలో మనం అరుణాచలం చుట్టూ ఉన్న అష్టలింగాల్లో మొదటిదైన ఇందిరలింగాన్ని అయితే మనం దర్శనం చేసుకోబోతున్నాం. ఇదే మొదటిది. ఈ దర్శనం పూర్తయినాక మిగతా లింగాలను కూడా మనం దర్శనం చేసుకుందాం.
ఇంద్రలింగం దర్శనం పూర్తయినాక మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాం. అయితే ఈ యొక్క మార్గమధ్యంలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అయితే మీకు టైం ఉంటే అవన్నీ కూడా కవర్ చేయండి. మనకి ప్రతి 2 కిలోమీటర్స్కి ఇలాంటి బోర్డ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ యొక్క 14 కిలోమీటర్స్లో మనం ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసామని చెప్పేసి ఇందులో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. చూసారా, రెడ్ కలర్లో ఐఎమ్ హియర్ అని ఉంది కదా, అంటే మనం ఇక్కడ ఉన్నట్టు అని చెప్పేసి. సో మనం 1 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు ప్రజెంట్ 1/14 అని ఉంది కదా. సో ఇలానే టోటల్గా 14 కిలోమీటర్స్లో ప్రతి 2 కిలోమీటర్స్కి ఈ యొక్క బోర్డ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అష్టలింగాల్లో 2 లింగమైన అగ్నిలింగానికి అయితే మనం అయితే వచ్చేసాం. ఈ యొక్క అగ్నిలింగం ఏంటంటే అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ అగ్నిలింగం ఒకటే రైట్ సైడ్ అయితే ఉంటుంది. చూసారా, మనం ఇప్పుడు రైట్ సైడ్ అయితే లోపలికైతే వెళ్తున్నాం. అయితే ఈ అగ్నిలింగం ఏంటంటే అగ్నితత్వాన్ని అయితే సూచిస్తుంది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అగ్నిలింగం. అయితే ఈ ఫోన్స్ అయితే అలౌ చేయట్లేదు లోపలికి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోపలే కరుంగ నిమాలు కూడా అమ్ముతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 1200 పే చేసి తీసుకోవచ్చు. లోపల ఉన్న పంతులు గారు అమ్ముతున్నారు. అది ఒరిజినల్ ఫేక్ అనే విషయం అయితే మీరే క్లియర్ చేసుకోండి. ఈ అరుణాచలం అంతట్లో ఈ ఒక్క లింగం దగ్గర ఈ యొక్క కరుంగ నిమాలు అయితే అమ్ముతున్నారు. సో మన దర్శనం పూర్తయినాక మనం అయితే రిటర్న్ అయితే అయిపోయాం. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే రమణాశ్రమం. అయితే ఈ యొక్క రమణాశ్రమంలో మనం స్టే చేయాలంటే 1 మంత్ ముందే మనం రిజిస్టర్ అయ్యి మనం వాళ్ళకైతే అప్లై చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ నుంచి మెయిల్ అయితే వస్తుంది. సో మనం అయితే 1 మంత్ ముందు ట్రై చేయలేకపోయాం. అందువల్లే మనం అయితే ఇక్కడ స్టే చేయడానికి అయితే కుదరలేదు. కానీ మీకు ఈ లోపల ఏ విధంగా ఉంటుందో అయితే చూపించగలిగాను. చూడండి, ఇదే రమణాశ్రమం ఎంట్రన్స్. చాలా ఫేమస్ ఇది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ లోపలికి రావాలని చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పైకి కొండపైకి వెళ్ళాలన్నా సరే ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంలో అయితే పైకి కూడా వెళ్ళొచ్చు. సో లోపల అయితే ఈ విధంగా ఉంది. లోపల కూడా ఫోన్స్ అయితే అలౌ చేయట్లేదు. కానీ మనం కొంచెం మీకు చూపిద్దామని ప్రయత్నం అయితే చేశాను. ఈ లోపల అయితే నెమళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూసారా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కాసేపు కూర్చొని అయితే వెళ్ళండి. చాలామంది అయితే మెడిటేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఫారినర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈ చెట్టు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఎన్నో ఏళ్ళ క్రితం అని చెప్పేసి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు ఎప్పుడైనా అరుణాచలం వస్తే మాత్రం ఇక్కడ కంపల్సరీగా విజిట్ చేయండి. మీలో ఉన్న
ఈ యొక్క టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ అన్నీ పోతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఫారినర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఈ ఏరియాలో అయితే మాత్రం. వీళ్ళందరిది ఒకటే మాట, ఇక్కడ ఉంటే మాకైతే పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్తున్నారు. 100% అది వాస్తవం అని చెప్పాలి. నెక్స్ట్ టైం మీరు వస్తే ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ సమయంలో ఇలాంటి ఆవులు అయితే మనకి చాలానే కనిపిస్తాయి. ఈ యొక్క సాధువులు అందరూ కూడా పట్టుకొని అయితే ఉంటారు. ఇవి శివునికి ఇష్టమైన ఆవులంట, అందుకనే ఇక్కడైతే చాలానే కనిపిస్తూ ఉంటాయి. మీరు కూడా మీరు ఈ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇంత కొంత అయితే దానం చేయండి, చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఈ రైట్ సైడ్ వచ్చేసి వరాహి అమ్మవారు అయితే ఆలయం అయితే ఉంటుంది. ఈ పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఆ ఏరియాలోనే మనకైతే ఈ యొక్క లేడ్లు అవి కనిపిస్తూ ఉంటాయి. డే టైం అయితే చాలా ఎక్కువ ఉంటాయి, మనకి నైట్ టైం వల్ల కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. డే టైం వస్తే మాత్రం కొంచెం ఎక్కువగానే మనకైతే ఈ ఏరియాలో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ లేడ్లతో పాటుగా నెమళ్ళు కూడా ఉంటాయంట డే టైం అయితే మాత్రం. ఇప్పుడు చీకటి పడడం వల్ల మనకైతే కనిపించలేదు. తదుపరి వచ్చే లింగమే యమలింగం. ఇది మృత్యుదేవుడైన యముడిని సూచిస్తుంది. అయితే ఈ యొక్క లింగం భక్తులకు భయం నుండి మరణం నుండి రక్షిస్తుందని అయితే నమ్ముతారు. అయితే మనం అయితే ఈ యొక్క యమలింగానికి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. చూసారా ఇక్కడ బోర్డు అయితే, ఇలాంటి బోర్డ్స్ ప్రతి లింగానికి కూడా మనకైతే కనిపిస్తాయి. సో మనకి ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి మనకి కంప్లీట్ అవ్వడానికి అని చెప్పేసి కూడా ఈ యొక్క బోర్డ్స్లో అయితే మనకు క్లియర్గా చూపిస్తారు. ఇదే యమలింగం. ఇక్కడ మనం దీపం పెట్టేసి లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. ఈ యొక్క గిరి ప్రదక్షిణ గిరి పౌర్ణమి సమయాల్లో ఈ యొక్క రోడ్లు అయితే ఖాళీ ఉండవు. సో ఆటోల్లో అయితే వెళ్ళి చూడడానికి అయితే అవ్వదు. లేకపోతే మాత్రం ఇలాంటి సమయాల్లో మాత్రం ఈ యొక్క ఆటోస్లో అయితే మాత్రం ఈజీగా మనం దర్శనాలు అయితే కంప్లీట్ చేసేయవచ్చు. చూసారా పక్కన కనిపిస్తున్నాయి కదా ఈ ఆటోస్ అన్నీ కూడా అవే. చాలా వరకు ఏజ్డ్ పీపుల్ పిల్లలతో ఉన్న వాళ్ళు అయితే ఇలా ఆటోల మీదే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేస్తున్నారు. చూసారా ఈ యొక్క ఆటోలు అయితే మాత్రం మనం వెనకే వస్తూ ఉంటాయి. ఇలా గిరి ప్రదక్షిణ చేసిన టైంలో ఎవరైనా సరే ఇంకా నడవలేము అలసిపోయాము అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఆటోలు అయితే ఎక్కమని అయితే వాళ్ళు అయితే ఫోర్స్ చేస్తారు. చాలామంది అయితే మాత్రం ఇంకా అనీజీగా ఉన్న వాళ్ళు ఇంకా తప్పదు. సో వాళ్ళని అయితే వీళ్ళైతే తీసుకొని అయితే వెళ్ళిపోతారు. సో చాలామంది ఆటోస్ అయితే మనం వెంట పడుతూనే ఉంటాయి. తదుపరి వచ్చే లింగమే నైరుతి లింగం. ఈ యొక్క నైరుతి దిశను సూచికగా అయితే ఈ యొక్క నైరుతి లింగం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ భక్తులు ఆధ్యాత్మిక శుద్ధి కోసం అయితే ప్రార్థనలు అయితే చేస్తారు. మాత్రం ఈ యొక్క నైరుతి లింగం అని చెప్పేసి తెలుగులో ప్రతి చోట కూడా ప్రతి లింగానికి కూడా పెట్టారు. కానీ ఈ యొక్క April 15 తర్వాత వేరే లాంగ్వేజ్ అనేది ఉండకూడదని అయితే ఈ యొక్క జీవో పెట్టిన తర్వాత ఉంటాయో లేదా అనేది కూడా చెప్పలేం. అందువల్లే మనం ఈ యొక్క బోర్డ్స్ అనేవి కూడా మనం అంతగా గుర్తుపెట్టుకోలేము. కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రం ఇలాంటి వీడియోస్ హెల్ప్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. అయితే చూసారా మనం నైరుతి లింగం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మాత్రం చాలామంది అయితే రిలాక్స్ అయితే అవుతున్నారు. నెక్స్ట్ చూసారా మనం ముందు వచ్చిన ఈ యొక్క ఆటోస్ వచ్చి ఈ టైప్లోనే మొత్తం అందరూ కూడా గిరి ప్రదక్షిణ చాలా వరకు కూడా చేసేస్తూ ఉంటారు. ఈ యొక్క గిరి పౌర్ణమి కాకుండా రిమైనింగ్ డేస్లోని ఖాళీగానే ఉంటాయి రోడ్స్ అన్నీ కూడా. సో వీళ్ళకైతే ఈజీగానే ఉంటుంది. సో టైం లేని వాళ్ళు అయితే మాత్రం ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. చూసారా చాలా ఆటోస్ అయితే ఖాళీగానే ఇక్కడ ఉన్నాయి. చూసారా ఇంతవరకు నడుచుకొని వచ్చి ఇక్కడ నుంచి ఇంక వెళ్ళలేమని అనుకునే వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అయితే మాత్రం ఈ యొక్క ఆటోస్లో కూడా మీ యొక్క గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయొచ్చు. చూసారా ఎంత బాగుందో. ఈ యొక్క ఏరియా అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు వస్తే మాత్రం ఇక్కడ మ్యాక్సిమం రిలాక్స్ అవ్వడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది స్పీడ్గా చేసేద్దామని కాకుండా మీ యొక్క టైం అయితే కేటాయించి చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను.
మనకి చూపించే లింగాలన్నిటిలో ఈ యొక్క సూర్యలింగం చంద్రలింగం ఎక్కడా కూడా కనిపించదు. కానీ ఈ యొక్క సూర్యలింగాన్ని దర్శించడం చేత సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులైతే విశ్వసిస్తున్నారు. అందువల్ల ఈ లింగాలన్నిటితో పాటు ఈ సూర్యలింగాన్ని చంద్రలింగాన్ని కూడా దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో మనం కూడా ఈ యొక్క సూర్యలింగాన్ని దర్శనం చేసుకొని మన ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేద్దాం. చూసారా, ఇదే సూర్యలింగం చాలా స్పేసెస్గా ఉంది, చాలా బాగుంది కూడా. మీరు కూడా మస్ట్గా విజిట్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క సూర్యలింగం తర్వాతే మనకి ఈ యొక్క పాదములు అయితే కనిపిస్తాయి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా. మీరు ఈ గిరి ప్రదక్షిణ సమయంలో అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, సూర్యలింగం తర్వాత ఒక 500 మీటర్స్ లోపే ఉంటుంది ఇది. సో అస్సలు మిస్ అవ్వద్దు. మనకి నెక్స్ట్ వచ్చే లింగమే వరుణలింగం. ఈ యొక్క వరుణలింగం దగ్గరే మీకు మొదటగా చూపిస్తానన్న ఒక అద్భుతాన్ని అయితే చూపించబోతున్నాను. అది నేనైతే అద్భుతంగానే ఫీల్ అయ్యాను, మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ యొక్క వరుణలింగం దగ్గర వచ్చే ఈ యొక్క మెరుపు నాకైతే మాత్రం చాలా సాటిస్ఫై అనిపించింది. ఎందుకంటే నేను ఒక వీడియో తీస్తున్నప్పుడు సడన్గా వచ్చిన మెరుపు వరుణలింగానికి సింబాలిక్గా అనిపించింది. మీకు కూడా అది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూడండి, చూసారుగా వెనకాల ఏ విధంగా వచ్చిందో. నెక్స్ట్ కూడా వచ్చింది. నేనైతే మాత్రం షాక్ అయ్యాను. ఈ వరుణలింగానికి ఈ యొక్క మెరుపు రావడం అనేది మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ యొక్క అరుణాచల వీడియోలో మాత్రం ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నాకైతే మాత్రం. మనం ఈ గిరి ప్రదక్షిణకి వెళ్ళే దారిలో చాలామంది అయితే ఇలాగా రిలాక్స్ అవుతూ కనిపిస్తూ ఉంటారు. ఇవి ఇలా కాల్ పెట్టుకోవడానికి మనకైతే 5 మినిట్స్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. పెద్దవి అయితే మాత్రం 5 మినిట్స్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ యొక్క కాళ్ళు అవి కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా వాటిని అయితే తీసుకుంటారు. చాలా వందల కొలది అయితే ఉన్నాయి అవి అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మనకి వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ అయితే కవర్ అవుతాయి. సో అవన్నీ కూడా మీరైతే దర్శనం అయితే చేసుకొని అయితే ముందుకైతే వెళ్ళండి. మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ కూడా ఓపెన్లోనే ఉంటాయి. మీకు కావాల్సినంతసేపు దర్శనం అయితే చేసుకొని అయితే మాత్రం మీరు మూవ్ అవ్వచ్చు. ప్రతి చోట కూడా రిలాక్స్ అవ్వడానికి కూడా ఏర్పాటు చేశారు. మనం నడిచే మార్గ మధ్యంలో చాలా చోట్ల ఈ రైన్ కోట్స్, ఈ యొక్క సాక్సెస్ చాలా అయితే అమ్ముతూ ఉంటారు. ఈ వర్షం పడే టైంలో ఈ యొక్క రైన్ కోట్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో చాలా చోట్ల కూడా అమ్ముతూ ఉంటారు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చే లింగమే వాయులింగం. అయితే ఈ యొక్క వాయులింగం గాలికి ప్రతిరూపంగా అయితే ఉంటుంది. ఈ యొక్క బోర్డు చూసారా, ఈ బోర్డు గమనించినట్టయితే మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్లలో మనం కంప్లీట్ అవుతుందని కూడా ఉంటుంది. లెఫ్ట్ 5.6 కిలోమీటర్స్ అయితే మనకి ఇంకా ఉంటుందని చెప్పేసి అయితే రాశారు. అలా ప్రతి బోర్డులో కూడా మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇదే వాయులింగం. ప్రతి చోట కూడా ఇక్కడైతే దీపాలు అయితే పెడుతున్నారు. ఈ యొక్క దీపం పెట్టేసి ఈ యొక్క దర్శనం అయితే చేసుకొని అయితే వెళ్తున్నారు. మనం కూడా ఈ యొక్క దర్శనం కంప్లీట్ చేసుకొని తదుపరి లింగానికి అయితే వెళ్ళిపోదాం. మీరు ఈ గిరి ప్రదక్షిణ సమయంలో ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తే కాసేపు చూసి దాన్ని అబ్జర్వ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఎంతవరకు వచ్చారనే విషయాన్ని అయితే ఈ బోర్డ్స్ క్లియర్గా మనకు చూపిస్తున్నాయి. ఎందుకంటే చూసారా, ఇక్కడ యువర్ హియర్ అని ఉంది కదా, ఈ యొక్క సింబల్ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్నట్టు అని చూపిస్తుంది. సో మనం 9.5 కిలోమీటర్స్ వరకు వచ్చినట్టయితే క్లియర్గా చూపిస్తుంది. చూసారా, దీని ఆపోజిట్లోనే మనకి ఐ లవ్ తిరువనవల్లై అని చెప్పేసి సైన్ బోర్డ్ కూడా ఉంటుంది. సో మీరు అది కూడా మీరు చూడొచ్చు. సో ఇదంతా కూడా 9.5 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి ఫొటోస్ అవి తీసుకొని మీరైతే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేయొచ్చు. చూసారు, ఈ జంక్షన్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. తదుపరి వచ్చే లింగమే కుబేర లింగం. ఇది సంపదలకు అధిపతి అయినటువంటి కుబేరునికి అంకితం చేయబడిన లింగమే ఈ యొక్క కుబేర లింగం. ఈ యొక్క కుబేర లింగం దర్శనానంతరం మనకి చివరిగా ఈశాన్య లింగం ఉంటుంది. అది కూడా మనం కంప్లీట్ చేసి ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడైతే కుబేర లింగం దర్శనానికి అయితే వెళ్తున్నాం. మనం నైట్ టైం రావడం వల్ల ఈ యొక్క లైటింగ్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ యొక్క వర్షం కానీ పడకపోయి ఉంటే మాత్రం మనం రిలాక్స్ అవ్వడానికి చాలా స్పేస్ అయితే ఉంది. చూసారా రైట్ సైడ్. ఈ యొక్క దర్శన అనంతరం కూడా కాసేపు కూర్చోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది.
అరుణాచలం వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క మోక్ష మార్గాన్ని విజిట్ చేయాలని అనుకుంటారు. సో ఈ యొక్క మోక్ష మార్గం మనకి కుబేర లింగం తర్వాత అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు 7వ లింగం తర్వాత ఈ యొక్క మోక్ష మార్గం అయితే ఉంటుంది. చాలామంది అయితే మిస్ అయ్యి వచ్చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందువల్లే మీకు ముందుగానే చెప్తున్నాను, 10 కిలోమీటర్ల తర్వాత అయితే ఈ యొక్క మోక్ష మార్గం అయితే ఉంటుంది. ఎలాంటి వారైనా సరే ఈ యొక్క మోక్ష మార్గం గుండా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఎంతటి పర్సనాలిటీ ఉన్నా సరే మోక్షగుండం ద్వారా వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూసారా, మీరు కూడా ఇంతటి వర్షాన్ని కూడా ఈ యొక్క భక్తులు అయితే లెక్క చేయకుండా అయితే ఈ మోక్ష మార్గం గుండా అయితే వస్తున్నారు. సో మీరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు. మన ఈ గిరి ప్రదక్షిణలో చివరి లింగమైన ఈశాన్య లింగాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చేసాం. అయితే ఈ యొక్క ఈశాన్య లింగం శాంతికి మరియు జ్ఞానానికి అయితే ప్రతీకగా అయితే సూచిస్తారు. మనం వెళ్ళే సమయానికి అయితే ఈ యొక్క లింగం అయితే క్లోజ్డ్లో ఉంది. అందువల్ల బయట నుంచి దర్శనం చేసుకొని అయితే మన యొక్క గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ సమయంలో మనకి చాలా లూజ్ బట్టలే వేసుకోవాలి. చూసారా, ముందున ఈ పంచులు కట్టుకొని వెళ్తున్నారు కదా, ఇలాంటివైనా పర్లేదు, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటాయి. లేకపోతే మాత్రం ఈ యొక్క కిలోమీటర్స్ అన్నీ కూడా ఈ వర్షాల్లో కంప్లీట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మనం అయితే ఫైనల్గా అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసేసాం. సో మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడతో ఎండ్ చేసాం. సో చాలామంది అయితే ఈశాన్య లింగం దగ్గర నుంచి ఆటోస్ మీద అయితే ఇక్కడి వరకు వచ్చేస్తారు. సో అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ మనం అయితే మాత్రం ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడే ఎండ్ చేయడం బెటర్ అని అయితే నేను చెప్తున్నాను. ఈ షాప్స్ వాళ్ళ దగ్గర కొబ్బరికాయ దీపం అలా సెట్ ఉంటుంది. 70 to 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఒకటే రేట్ చెప్తారు. సో మీకు నచ్చిన దగ్గర తీసుకొని ఈ యొక్క దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి మనం క్లోజ్ చేసేవచ్చు. దర్శనాలు అనేవి నైట్ టైం అయితే ఉండవు. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలా అని చెప్పేసి. సో దర్శనానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మనం ఎర్లీ అవర్స్లో మనం దర్శనానికి అయితే రావచ్చు. అందువల్లే మీరు మ్యాక్సిమం రూమ్ అనేది ఈ యొక్క టెంపుల్ దగ్గరలోనే తీసుకోండి. కొంచెం ఎక్కువైనా సరే ఈ పక్కన అయితే మనం వెంటనే దర్శనానికి లైన్ అది కూడా ఈజీగా కట్టడానికి అయితే ఉంటుంది. సో మనం అయితే మాత్రం ఈ యొక్క వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. చూసారా, ఇక్కడే మనం దీపాలు అవి పెట్టేసి రాజగోపురం ముందు కొబ్బరికాయ కొట్టేసి మనమైతే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేసాం. మాకు ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి టైం వచ్చేసి 5 hours అయితే పట్టింది. నాకు ఈ వీడియో ఫొటోస్ అది తీసుకోవడానికి ఆ టైం పట్టవచ్చు, మీకు ఇంకా తగ్గొచ్చు కూడా. సో అప్రాక్స్ ఆ టైం అవుతుంది.